దేవుని సన్నిధిలో నిలవటం అనేది గొప్ప ధన్యత. ప్రభు అంటాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన ప్రభు అయిన యెహోవాను బట్టి అతిశయిస్తాం. మనకి ఏదైనా ఆయనే. ఆయన లేకుండా, ఆయన లేని ఆస్తిపాస్తులు ఎన్నున్నా కానీ అవి వ్యర్థమే, అవి మట్టితో సమానము, అవి భూమి మీద వదిలిపెట్టవలసిందే, భూమి మీద వదిలిపెట్టాల్సిందే. ఆ డబ్బుల కోసం దేవుడి దగ్గరికి రాకూడదు. దేనికోసం అమ్మా? దేనికోసం? బలం కోసమా? అవి నశించిపోయేవి, అవి పాడైపోయేవి, అవి భూమిలో కలిసిపోయేవి. వాటి కోసం కాదు కానీ దేవుని సన్నిధికి వచ్చేది, దేవుడు ఇవ్వబోతున్న ఆ పరలోక పట్టణం కోసం ప్రభు సన్నిధికి రావాలి. ఆ ప్రభు సన్నిధిలో ఆయన వైపు చూడాలి, ఆయనలాగా జీవించటం కోసం మన ప్రయాస. అందుకనే దేవుని సన్నిధికి వచ్చి ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకోవాలి. ఆయనలో ఉన్న క్వాలిటీస్ని మనం మన హృదయంలోనికి తీసుకురావటానికి ఈ ప్రయత్నం. నువ్వేదో 100 రూపాయలు ఇస్తే అది తీసుకొని, నువ్వు 1000 రూపాయలు ఇస్తే అది తీసుకొని ఆ వారం తిని ఉండటానికి కోసం, డబ్బుల కోసం ఈ ప్రయత్నం కాదు. డబ్బులు కావాలంటే ఎట్లాగైనా సంపాదించు, ఏ విధంగా అయినా సంపాదించు. కానీ కొంతమంది వ్యాపారాలు వదులుకొని దేవుని సేవ చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగాలు వదులుకొని దేవుని సేవ చేస్తున్నారు, కొంతమంది డాక్టర్లు సైతం కూడా వృత్తిని మానేసి దేవుని సేవ చేస్తున్నారు. ఎందుకు? డబ్బుల కోసమా? డబ్బుల కోసం అయితే సేవ చేయాల్సిన అవసరం లేదు. అరే దేవుని బిడ్డలారా, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే వ్యాపారం చేసుకోవచ్చు, కానీ దేవుని సేవ ఈ లోకంలో ఉద్యోగాల అన్నిటికంటే ఉన్నతమైనది, ఉత్తమమైన సేవ ఏదైనా ఉందంటే దేవుని సేవ. ఆ సేవ చేయటానికి ఇష్టపడేవారు కావాలి. మన సినిమా యాక్టర్ రాజా గారు కావాలి. వాళ్ళ సంఘంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఈ తన పేరు ఏదో ఉంది. ఆ వ్యక్తిని పిలిచి, ఈ వ్యక్తి మన సంఘానికి వచ్చే సంవత్సరమే, వచ్చిన కాంచి సంఘంలో కలిసిపోయి ఆ పని లేదు ఈ పని లేదు ప్రతి పని చేస్తూ ఉన్నాడని ఆ వ్యక్తికి ఒక మెమోంటో ఇచ్చాడు. సంఘంలో పని చేస్తున్నాడు. సంఘంలో ఉన్నవాళ్ళు బాధ్యతగా దేవుని కొరకు పరిచర్య చేయాలి. అది గుర్తింపు రావాలి సంఘంలో. ఈ వ్యక్తి పని చేస్తాడు, ఈ వ్యక్తి పని చేస్తాడు. కొంతమంది పని చేయకూడదు అనుకుంటున్నారు, కొంతమంది పని అంటే సేవకులదే అనుకుంటున్నారు. పని చేయాలి, అది మీరు కూడా చూసే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ నిమిత్తమై మనం దేనినైనా వదులుకోవాల్సిన అవసరం. ఈనాడు ఒక వ్యతిరేకమైన మాటలు చెప్పడానికి తల్లిదండ్రులు పూనుకుంటున్నారు. సేవ తర్వాత చదువుకో, కలెక్టర్ డాక్టర్ అంటున్నాడు. ఒక డాక్టర్ని అన్యాయంగా కాల్చి చంపేశారు. ప్రియదేవుని బిడ్డలారా, మనము చనిపోయినా కానీ దేవుని రాజ్యంలో ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం కనుక దేవుని రాజ్యంలో మనం ఉండటం కోసమే ఈ దేవుని పరిచర్య. ఒక పాట చూస్తాం కదా, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా.
చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతికున్న వాళ్ళకి పాఠం. ఎంతో కూడబెట్టుకున్నాడు, ఆయన దాచిపెట్టుకున్నాడు, సంపాదించుకొని చచ్చిపోయి ఒంటరిగా వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికోసం కాదు మనం ప్రభు ప్రేమను భూమి మీద చూయించాలి. ప్రభు గొప్పతనాన్ని, ఆయన ఏమై ఉన్నాడో మనం తెలియజేయటానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు, మన ఆస్తులను కోల్పోవచ్చు, మన వ్యతిరేకతలు మన మధ్యలో రావచ్చు. ప్రభు అంటాడు, ఇదిగో నీకు నీ తల్లికి వ్యతిరేకత రావచ్చు, అక్కా చెల్లెలకు వ్యతిరేకత రావచ్చు. దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి. దేవుని కొరకు జీవించినప్పుడు ఇలాంటి ఎడబాటులు వస్తూ ఉంటాయి. అయినా కానీ దేవుని కొరకే మనం జీవించే వారిగా ఉండాలి. ఈ మనుషులు శాశ్వతం కాదు, దేవుడొక్కడే శాశ్వతుడైన వాడు గనుక ఆయన్ని మాత్రమే మనం అనుసరించాలి అని మనం నమ్మాలి. నమ్మి ఆయన కోసం ప్రయాసపడితేనే దేవుని రాజ్యంలో మనకు చోటు ఉంటుంది. మనం పడిన ప్రయాసకు ఫలితం ఉంటుంది. ఏదో దేవుణ్ణి ఎరగని వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తికి తేడా కనపట్ల ఈనాడు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఎలాగుంటున్నాడో, ఎరగని వ్యక్తి ఎలాగుంటున్నాడో కనుక్కోలేకపోతున్నాం. అందరూ ఒకలాగానే ఉంటున్నారు. ఆ పరిశుద్ధత, ఆ మాట తీరు, ఆ ప్రవర్తన, ఆ దిద్దుబాటు, ఆ విధేయత, ఆ వినయము చూడలేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కనుకని దేవుని బిడ్డలమైన మనము మనకి గుర్రాలు కాదు, రథాలు కాదు, మనకు కావాల్సింది ఎవరంట? మన ప్రభు అయిన యెహోవా మాత్రమే. ఆయన్ని మాత్రమే మనం అనుసరించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకస్తులంగా మనం దేవుని కొరకు ఉండాలి. చూడండి, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మానవుడు నమ్మేదాన్ని బట్టి వాళ్ళ జీవితంలో కానీ, వాళ్ళ ముఖ కవలికల్లో కానీ ఒక కాంతి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నాం అనుకో, ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఎవరైనా చచ్చిపోయినప్పుడు వెళ్తుంటే చచ్చిపోయాడు అంటమ్మా వెళ్తున్నాం అంటాం. ఏదన్నా ఫంక్షన్కి పిలిచినప్పుడు వెళ్తుంటే ఆ మొహంలో కవళకి వేరు, ఆ డెకరేషన్ వేరుగా ఉంటుంది. దేవుని బిడ్డలకి, దేవుణ్ణి అనుసరించిన వారికి కూడా ఆ ముఖాల్లో కాంతి ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనము ఆ నమ్మకత్వాన్ని బట్టి, కాంతి అంటే విశ్వాసం అనుకోవచ్చు, కాంతి అంటే దేవుని మీద ఉన్న విధేయత కావచ్చు, కాంతి అంటే దేవుని మీద ఉన్న నమ్మకం కావచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి ధైర్యం కలిగి ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు దేనినైనా ఎంత కఠినమైన కార్యాన్నైనా పూనుకొని చేయటానికి ఇష్టపడేవారిగా ఉంటారు. చూద్దాం వాక్యంలోంచి లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త. యేసు, ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనాలు, స్తోత్రాలు నైనా. అయ్యా, ఈ పునరుద్ధాన దినమందు మీ పాదముల చెంతకు చేరిన మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మేము బలహీనులు, మీరు బలవంతులు. అయ్యా, మీ జ్ఞానము నైనా మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు పరలోకమందున్నారు, మేము భూమి మీద ఉన్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన
యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువా మమ్ము కరుణించుము అని కేకలు వేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కుష్టి రోగుల్ని మనం చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగుల్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఊరికి దూరంగా ఉండేవాళ్ళు, మానవునితో సంబంధాలు తెగిపోయిన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ శారీరక పరిస్థితులను బట్టి వాళ్ళు బలహీనులై ఉన్నవాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఆయన ఎదుటికి కొంతమంది కుష్ఠరోగులు వచ్చారంట. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వచ్చి వాళ్ళు అంటున్న ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేశారు. కరుణించమని కేకలు వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు వారి జీవితంలో అనేక మంది ప్రజలు వారి చుట్టుపక్కల ఉన్నారు. అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అనేక మందిని వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని త్రోసేసిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు వారిని వ్యతిరేకించిన వారిని ఊరికి దూరంగా పెట్టాలని చూసిన వాళ్ళే. ఈ పరిస్థితుల్లో యేసుప్రభు వారి ఎదుటికి రాగానే వాళ్ళు ఆ ప్రభువును చూసి యేసుప్రభువా మమ్ము కరుణించుమని ఏం చేశారంట? వాళ్ళు కేకలేస్తున్నారు. ఆదరణ లేని పరిస్థితుల్లో, అవమానకరమైన స్థితిగతుల్లో, రోగగ్రస్తులై ఎవరో పట్టించుకొని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా మాకు ఇదే దిక్కు అనుకున్నారు, ఇదే ఆధారం అనుకున్నారు. వాళ్ళు ఆ ప్రభువును చూడగానే వాళ్ళలో ఒక ఉత్సాహం, ఆయన చూడగానే ఈయన మాకు ఏదైనా చేయగలిగిన శక్తివంతుడని వాళ్ళు విశ్వసించిన వారయ్యుండి, వాళ్ళు అప్పుడు దాకా బలహీనంగా ఉన్నవాళ్ళు, అప్పుడు దాకా వేదనతో ఉన్నవాళ్ళు, అప్పుడు దాకా కన్నీళ్లతో ఉన్నవాళ్ళు, అప్పుడు దాకా శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళు ఆ ప్రభువును చూడగానే వాళ్ళ ముఖాలు ఏమైపోయినాయి? ఒకలాంటి కాంతి వారి ముఖంలోకి వచ్చేసింది, ఒకలాంటి సంతోషం వారిలోకి వచ్చేసింది. ఆ ప్రభువును చూస్తూ ఉండగానే ఈయన మమ్మలను రక్షించగలిగిన శక్తివంతుడు, ఈయన మమ్మల్ని మా స్థితిని మార్చగలిగిన దేవుడని వాళ్ళలో ఒక లాంటి ఉద్రేకంతో వాళ్ళు ప్రభువుని గురించి ఏం వేస్తున్నారంట? కేకలు వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన మాత్రమే ఏదైనా చేయగలిగిన వాడు, ఈయన మాత్రమే సమర్థుడైన దేవుడు, ఈయన మాత్రమే ఒక మనిషిని చూసినప్పుడు మనలో, ఒక వ్యక్తిని చూసినప్పుడు మనలో, ఒక సహాయం చేసే మన స్నేహితుడిని చూసినప్పుడు మనలో ఒకలాంటి ఉద్రేకం వచ్చింది. ఎన్నో వారి ద్వారా ఎన్నో మేలులు పొందుంటావు. దానిని బట్టి అతను చూడగానే ఒకలాంటి మొహంలో కవళికలు మారిపోయి ఆ వ్యక్తిని పలకరించడానికి ఇష్టపడతావు. లేదా ఏదో ఒక అధికారిని చూసినప్పుడు, ఒక ఎమ్మెల్యేని చూసినప్పుడు, ఒక ఉన్నతమైన వ్యక్తిని చూసినప్పుడు నీ ముఖంలో కవళికలు మారిపోతాయి. అప్పుడు దాకా నీరసంగా ఉన్నావా? అప్పుడు దాకా ఏడుపు మొహంతో ఉన్నావా? అప్పుడు దాకా వేదనతో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తి నాకు ఏదన్నా సహాయం చేస్తాడని ఆ మొహ కవళికలు మార్చుకొని ఆ వ్యక్తిని పలకరిస్తాం. వీళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలుగా కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. కుష్ఠరోగం చాలామందికి రోగం వచ్చినోడికి చేతులకే ఉంటుందంట కుష్టి. కొంతమంది ఉంటారు వాళ్ళకి హృదయం అంతా కుష్టి అని అంట. వాళ్ళ హృదయాలను మనం పరిశీలన చేస్తే కుష్టి వ్యాధుల కంటే అన్యాయంగా ఉంటారంట. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఇతరుల మీద ద్వేషంతో, అసూయతో, కల్మషంతో ఉంటారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, ప్రభు మన ఎదుట ఉన్నప్పుడు మనలో ఏముండాలి? మన ప్రభువు మనల్ని రక్షించేవాడు, మన ప్రభువు మనల్ని విడిపించేవాడు, ప్రభువు మాత్రమే మాకు సహాయం చేసేవాడు. ఆయన మన ఎదుట ఉన్నప్పుడు మనలో ఏమి రావాలి? ఉత్సాహం రావాలి. మీ ముఖంలో ఏమి రావాలి? ఉండే కొంత గట్టగా అయిపోతూ ఉంటాం. ఎంతలా సంతోషమో మనకి. ఏమి రావాలి మనకి దేవుని సన్నిధిలో? అమ్మా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకొని భాషల్లో మాట్లాడతారంటారు. అది పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మనవాళ్ళు ఏం చెబుతారంటే ఏందమ్మా పుష్పం, అప్పుడు మాట్లాడతారు భాషల్లో. స్పష్టత మనలోనే లేదు. విశ్వాసం ఉందా మనకి దేవుని మీద అంటే పుష్ప అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఉంటున్న మనకి ఆయన చూస్తూ ఉన్నప్పుడు మనకేమి రావాలి? నిద్ర రాకూడదు. వీళ్ళకేమొచ్చింది? నువ్వు బాధలో ఉన్నావు, రోగంలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, ఇతరుల చేత ద్వేషించబడుతున్నావు, అన్యాయస్తుడుగా మారిపోయావు, అక్రమకారుల చేతిలో చిక్కబడ్డావు, ఎన్నో సమస్యల్లో ఉన్నావు. వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు నీలో ఏమి రావాలి? ఆ ప్రభువుని అడగాలి, ఆ ప్రభు సహాయం కోరాలి. ఆయన నాకుంటే చాలన్న ధైర్యం రావాలి. కానీ ఇక్కడ కూడా వచ్చి నీరసంగా ఉంటున్నావంటే మనల్ని ఏమనాలి? అంటే ఆ దేవుని మీద ఉన్న విశ్వాసం ఎలాంటిదో ఇక్కడే కనపడిపోయింది నీకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగులు ఊరికి దూరంగా ఉన్న నెట్టేసిన పరిస్థితిలో భార్యాబిడ్డలకు దూరం అయిపోయారు, సమాజానికి దూరం అయిపోయి ఎన్నో అవమానాలకు గురైన పరిస్థితుల్లో ప్రభువు ఎదుటికి రాగానే ప్రభువు వైపు చూసి బలము పొందుకున్నారు. వాళ్ళు ప్రభువు వైపు చూసినప్పుడు వాళ్ళ ముఖ కాంతి మెరిసిపోయింది. ప్రభువు వైపు చూసినప్పుడు వాళ్ళు కేకలు మిన్నంటుతున్నాయి. కేకలు ఏమవుతున్నాయి? ఆకాశానికి అంటుతున్నట్లుగా వాళ్ళు బిగ్గరగా వాళ్ళు ఏం చేశారంట? యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేశారు. ఎక్కడ వేశారు కేకలు? ఎక్కడేశారు కేకలు అంటే ప్రభువు ఎదుట. ప్రభు సన్నిధికి వచ్చావు కదా, ఏదన్నా ఇంత కేకన్న వేసావా? ఏదైనా పడిద్దో కింద భయం మనకి. పాస్టర్ గారు రెడీగా ఉంటాడు అందుకోవటానికి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఆ ప్రభు మన ఎదుట ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ సహాయకుని వైపు చూసి కేకలేయాలి. మమ్మల్ని రక్షించాయా, మాకు సహాయం చేయాయా, మమ్మల్ని విడిపించాయా, ఇగో మా స్థితిగతులను మార్చాయా, ఇగో మా బలహీనతల నుంచి మమ్మల్ని బలపరిచాయా అని అడగాలి కదా ప్రభు సన్నిధిలో. వీళ్ళు చేస్తుంది అదే. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ స్థితి మార్చగలిగిన దేవుని నీ ఎదుట పడినప్పుడు, లేకపోతే దేవుని ఎదుటికే నువ్వు వచ్చినప్పుడు, ఆ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? కేకలేయాలి. నీ హృదయం అంతా నిండిపోవాలి. నీ హృదయం దేంతో నిండి ఉంది? ఇప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు దేవుని సన్నిధిలోనే ఉన్నానని అనుకుంటున్నావు కదా, దేవుని దగ్గరికి వచ్చానని అనుకుంటున్నావు కదా, దేవుని ఎదుటను ఉన్నానని కదా, దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఏడవ తిరుగుతున్నారని అనుకుంటున్నావు కదా. వాళ్ళేమో అరే మేము మందిరానికి వెళ్ళలేకపోయామని ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు అనుకుంటే, మందిరంలో ఉన్నా నేను బయటికి వెళ్తే బాగుండు అనే స్థితి కాదు. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో నీ ఎదుటున్న దేవునికి నీ పరిస్థితిని చెప్పుకునేటట్లుగా ఉండాలి. ఎందుకంటే పరిస్థితులను మార్చగలిగిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకళ్ళకైతే సహాయం చేయగలం, ఇద్దరికైతే సహాయం చేయగలం. కానీ 10 మంది కుష్ఠరోగులు అక్కడ ఉన్నారు. 10 మంది అడుగుతున్నారు. ప్రభుత్వాలు కొన్ని ప్రకటనలు చేస్తాయి, ఇదిగో మీకు ఇది ఇస్తాం, ఆ లోన్ ఇస్తాం, ఈ లోన్ ఇస్తాం అంటారు. సరైన పెట్టుకుంటే మీకు ఆ అర్హత లేదు, మీకు ఈ అర్హత లేదు, మీకు అది లేదు, మీకు ఇది లేదు అని చెప్పి చాలామందిని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎవరికో
అన్నీ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్గా రికమెండేషన్ బట్టి ఇవ్వచ్చు. కానీ నీవు నిలబడింది, నీ ఎదుట నిలబడింది సర్వశక్తుడైన దేవుడు, నీ హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు, నిన్ను పరిశీలిస్తూ ఉన్న దేవుడు, నీకు సహాయం చేయగలిగిన దేవుడు నీ ఎదుట ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, యేసు ప్రభువా అని కేకలు వేయాలి. కేకలు వేయాలి. సంతోషం కనపడాలి, నీకు సంతోషం కనపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బట్టి సంతోషించే వాళ్ళని చూడలేకపోతున్నాం. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? దేవుని సన్నిధిలో ఉంటున్నారు. ఆ ఉత్సాహధ్వని, ఆనందధ్వని వారిలో కనపడటం లేదు. అందుకనే ప్రభు కార్యాలు చేయటం మానేశాడు. అడిగేవాళ్ళు లేరు, వాక్యాన్ని ఆస్వాదించే వాళ్ళు లేరు, వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకునే వాళ్ళు లేరు, ఆ వాక్యాన్ని బట్టి జీవించటానికి ఉత్సాహం కనపరిచేవాళ్ళు లేరు. మనస్సులు మారిపోయినాయి. ఆ ప్రభువును అడగటానికి చాలామంది ఇష్టపట్ల. వీళ్ళైతే వీళ్ళ పరిస్థితిని బట్టి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని బలహీనతలో ఉన్నప్పుడు ఆ బలహీనతను బట్టి మనకు సహాయం చేయగలిగిన వ్యక్తి మన ఎదుట ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర చెప్పుకోవటానికి మన ముఖములో ఎలాంటి స్పందన వస్తుంది? ఎక్కడికి వచ్చాము మనం అంటే, దేవుని సన్నిధిలో ఆ దేవుణ్ణి బట్టి ప్రభువా స్తోత్రము నాయనా అని వాళ్ళు కేకలేస్తా ఉన్నారు. నువ్వు రక్షించేవు దేవుడవు, మా స్థితిది ఎన్నో సంవత్సరాలుగా మేము వెలివేయబడిన స్థితి అని తమలో ఉన్న బలహీనతను బట్టి దేవుని ఎదుట నిలవబడిన వారిని మనం చూస్తూ ఉన్నాం. మనుషులు సహాయం చేయలేదు. ఆ పరిస్థితుల్లో మనం చూడండి, ఎవరన్నా డబ్బులు అడిగారనికి ఇయ్యలేదనుకో నిరుత్సాహపడిపోతాం, ఇవ్వలేదని వాళ్ళ మీద వేదన చెందుతాం. వేదన చెందాల్సిన అవసరం లేదు. దేవుడిని అడగటం నేర్చుకోవాలి. ప్రభువా సహాయం అనాలి. ఇంకొకళ్ళు నీ పరిస్థితిని బట్టి దేవుడు ఇంకొకరిని బట్టి నీ దగ్గరికి పంపించి నీకు సహాయం చేయగలిగిన వాడు ఆయన. మనుషులు వెలివేశారు, అక్కడున్న బంధువులు వెలివేశారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఆధారమైంది ఎవరంటే దేవుడే. దేవుని వైపు తిరిగారు వాళ్ళు, దేవుని వైపు తిరిగారు. మనుషులందరూ ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో, అందుకే కదా మనం దేవుని దగ్గరికి వచ్చాం. మనుషులు ఎవరైనా సహాయం చేస్తారని ధైర్యం ఉంటే నువ్వు మనుషుల్ని నమ్ముకో. మనుషుల్ని ఆధారం చేసుకొని బ్రతుకుతానంటే నువ్వు మనుషుల్ని ఆధారం చేసుకొని బ్రతుకు. చాలామంది చూడండి, అంతగా బాగానే ఉంటారు, అంతా సంతోషంగా ఉంటారు, అంతగా ఒక్క మాట దగ్గర ఏదో వచ్చింది ఇంకా విపరీతమైన తిట్లు, విపరీతమైన మనస్పర్ధలు, విపరీతంగా ద్వేషాలు, కల్ముషాలు అలుముకునే ఈ మనుషుల మధ్యలో ఎంత స్నేహం అండి! అంత బాగున్నట్టే ఉంటారు, నవ్వుకున్నట్టే ఉంటారు, సంతోషంగానే ఉంటారు. ఒక్కసారి వాళ్ళ మొహాల్లో చూడలేని కోపం, చూడలేని ద్వేషం కలిగిన మనుషులు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఆనందించాలన్నా, సంతోషించాలన్నా, ఇగో నువ్వు అడగాలన్నా, పొందుకోవాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఇదిగో నీకున్న బాధలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, రోగాల నుంచి విడిపించబడాలన్నా దేవుడు మాత్రమే సమర్థుడని మనం తెలుసుకొని ఆయన దగ్గర మన ముఖాన్ని మలుచుకోవాలి. సహాయం చేయమని కేకలేసే వారిగా మనం ఉండాలి. ఏం చేయాలి? అడగాలి, ఆయన్ని అడగాలి. దేవుని సన్నిధికి వచ్చి కూడా చాలామంది ఏం అడగరండి, స్తుతించరు, ఆరాధించరు. ప్రభా ఈ వారం అంతా కాపాడావయ్యా అని కృతజ్ఞతలు చెప్పరు, కృతజ్ఞత భావం ఉండదు. ప్రభా ఇగో నీ సన్నిధిలోంచి మేము బయటికి వెళ్తున్నాం ప్రభా, ఈ వారం అంతా నీ కాపుదలను అనుగ్రహించు. ఇగో ఫలాంది, ఇదిగో నేను చాలా రోజులుగా అది నాకు అందట్లేదు ప్రభా, ఆ పరిస్థితిని మార్చి నాకు సహాయం చేయమని అడిగే మనస్సు కూడా లేకుండా
ఓరకు వచ్చి కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు మనం చూస్తాం. ఇప్పుడు ఒక పాట విన్నాం మనం, ఉత్సాహగానము నే పాడనా. ఏ పాట? ఉత్సాహగానము. ఆ వాక్యం వరకే, ఇంక తర్వాత ఉత్సాహం ఉండదు. ఉంటుందా? ఉత్సాహగానము నీ పాడన. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంది? ఉత్సాహంగా ఉండాలి. మన ప్రభువే సమస్తము కలుగజేసిన వాడు, ఇగో మనిషిని రూపునిచ్చినవాడు, మనిషికి ఊపిరి పోసినవాడు, మనిషిని జీవింపజేస్తున్న దేవుడు మన ఎదుట ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వు ఆయనకేం చెప్పాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 10 మంది కుష్ఠరోగులైతే ప్రభువు కనపడగానే ఆయన బట్టి వాళ్ళు అన్నారు, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా కానీ, నీ సమస్య ఏదైనా కానీ, నీ రోగం ఏదైనా కానీ, నీ ఇబ్బంది ఏదైనా కానీ, దేవుడు దగ్గరికి వచ్చిన నీవు కేకలేసి అడుగు, కేకలేసి అడుగు. ప్రభువుని అడిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సహాయం చేస్తాడు. మన మొహంలో కనపడేది. చూడండి, హన్న పరిస్థితుల్లో, వేదనకరమైన స్థితిగతుల్లో, ద్వేషించబడుతున్న స్థితిగతుల్లో ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఆమె ఎట్టా ఉంది? కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ప్రభువుని అడుగుతుంది. లోకాన్ని మర్చిపోయింది. ఇదిగో హింసించిన వారిని మర్చిపోయింది, ద్వేషించిన వారిని మర్చిపోయింది, అవమానించబడిన స్థితిలో అదిగో ఆయన ఎదుటున్న దేవుణ్ణి టార్గెట్ చేసుకుంది. ఇదిగో నువ్వు మాత్రమే నా గర్భాన్ని తెలవగలిగిన వాడు, నువ్వు మాత్రమే నన్ను ఆశీర్వదించగలిగిన వాడువు, నువ్వు మాత్రమే నా అవమానాన్ని ఇదిగో మార్చగలిగిన దేవుడవు, నా స్థితిని మార్చగలిగిన దేవుడవు నీవే నాకు సహాయం చేయమని అడుగుతూ ఉంటే ఆ పక్కనున్న ఏలి అన్నాడు, ఏమేం తాగొచ్చింది? ఏమడిగావమ్మా? దేవుని సన్నిధికి వచ్చావు కదా, ఆరాధించావా? దేవుని సన్నిధిలో ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించావా? అందుకని చాలామంది వచ్చి అట్ట తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చావు ప్రార్థనకి, అట్లా కూర్చుంటావు, నీ సొమ్ము ఏందో పోయినట్టు, నాకేదో ఇచ్చి వెళ్తున్నట్టు కూర్చొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతావు. అంతే. నీ ఎదుటున్న దేవుడు, ఆయన వారి ఎదుట నిలిచిన ప్రభువుని చూడగానే వాళ్ళు ఏం చేశారంటే కేకలేశారు. దేవుని సన్నిధిలో కేకలేశారు. దేవుని సన్నిధిలో కేకలేరు. వాళ్ళ పరిస్థితి అలాగ ఉంది. నీకు బాగుండొచ్చు, కడుపు నిండా తిండి ఉంటుంది, కట్టుకోవటానికి బట్ట ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉంది, నీకు అన్నీ బాగానే ఉన్నాయని నువ్వు మెదలకుండా ఉంటున్నావేమో. తర్వాత జరగబోయే పరిస్థితులు, తర్వాత మన స్థితిగతులు ఎట్లాగుంటాయి, ప్రభు కొరకు మనం జీవించేటప్పుడు మనం ఎట్లా బ్రతకాలి, దేవుని ఆత్మ సహాయాన్ని కోరాలి, దేవుని కొరకు పరిగెత్తాలని ఒక కోరికతో మనం దేవుని సన్నిధిలో అడగాలి. వచ్చావు కదా, నువ్వు దేవుని సన్నిధిలో సీనియారిటీ ఉంటుంది కదా, దేవుని కొరకు పని చేయాలనే ఆత్మాభిషేకాన్ని నాకు దయచే ప్రభువా, దేవుని కొరకు ప్రయాసపడటానికి మీ కృపణ దయచే ప్రభువా అని దేవుని సన్నిధిలో అడగాలి. నన్ను మార్చు, దేవుని కొరకు నువ్వు ఎట్లా జీవించాలనుకుంటున్నావు ఆ కోరికను దేవుని ఎదుట పెట్టు. దేవుని బలమైన శక్తిని దేవుడు నాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో మనం అడగాలి. వీళ్ళు కేకలు వేస్తున్నారు. ఎందుకు? చూడండి, అక్కడ ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఈయనేం చేయాలి? వాళ్ళని ముట్టుకొని, లేకపోతే యేసు నామం వీళ్ళు స్వస్థపడునుగా కానీ ప్రార్థన చేయాలి. కానీ ఈయన ఏమని చేస్తున్నాడు? ఏం చెప్పాడు యేసు ప్రభు? మీరు వెళ్ళి వీళ్ళు కొంతమందికి సేవకుల దగ్గరికి వెళ్ళే అలవాటు ఉండదు. కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళరు, వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటారు, సేవకులను తృణీకరిస్తూ ఉంటారు. వాళ్ళకంటే మేమే అన్నీ చేయగలమని అనుకొని వాళ్ళు అంతవరకు సేవకులను విస్మరించారు. ప్రభు అన్నాడు, ఇదిగో ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును
మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి. సేవకుల దగ్గరికి వెళ్ళండి, సేవకులకి ఇగో మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అనగానే వాళ్ళు ఆ విశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు అడుగు పెట్టారో, సేవకుల దగ్గరికి వెళ్ళమన్నారు, యాజకులకు కనపరుచుకోమన్నారని ఆ విశ్వాసంతో బయలుదేరారు. ఆ మార్గ మధ్యలోనే వాళ్ళు ఏమయ్యారంట? స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వస్తున్న నీవు ఇగో యాజకునికి నిన్ను నువ్వు కనపరుచుకోవాలి. నీ స్థితి యాజకుడు చూడాలి. నువ్వు అప్పుడు దాకా నీకున్న ఫాల్ట్లు ఏదైనా కానీ యాజకుడు చూసి నీ గురించి ప్రార్థన చేసి ఇగో నీ స్థితిగతులను తెలుసుకునే విధంగా మనం ఉండాలి. ఆయన చూశాడు. అప్పుడు దాకా వాళ్ళు కుష్టుతో ఉన్నారు. ఇప్పుడు ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు శుద్ధులయ్యారు. వీళ్ళు సమాజంలోకి వెళ్ళటానికి యోగ్యులుగా యాజకుడు ఎంచుతాడు. సేవకుడి దగ్గరికి రావడానికి ఇబ్బంది. ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా పని చెబుతాడండి. ఇది చేయలేదు, అది చేయలేదంటే ప్రార్థన చేసావా అని అడుగుతాడు, వాక్యం చదివావా అని అడుగుతాడు అని చాలామంది కనపడకుండా జాక్కొని వారికి అట్లాగొచ్చి అట్లాగ వెళ్ళిపోయేవాళ్ళు మనం చూస్తాం. వీళ్ళు కూడా అటువంటి వారై ఉంటారేమో. ప్రభు అన్నాడు, ఇదిగో ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ మాట చెప్పారో వాళ్ళందరూ ఆయన మాటకు లోబడి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము దేవుని మాటకు మనం ఏమవ్వాలి? అయ్యా లోబడాలయ్యా, దేవుని మాటకు లోబడాలి. నీకేదైనా అద్భుతము ఆశ్చర్యమైన కార్యాలు మనకు జరగాలంటే దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతూ ఉండగానే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీలో ఉన్న ఫాల్ట్లని తెలియజేస్తాడు. నువ్వు ఎట్లా జీవించాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆయన తెలియజేస్తాడు. అందుకనే దేవుడు మన ఎదుట ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు దారిలో వెళుతూ ఉండగానే దేవుడు వారిని బాగు చేశాడు. చూడండి ఎలాంటి వారిని దేవుడు దర్శిస్తాడో మనం పరిశీలన చేస్తే అక్కడ అంటాడు, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కాపాడుతాడంట? అమ్మా, సాధువు అంటే ఎట్టా ఉంటారు వాళ్ళు? ఎర్ర డ్రెస్ వేసుకొని వాళ్ళు గడ్డాలు పెంచుకొని తిరిగేవాళ్ళ సాధువులు అంటే మృదువైన స్వభావం కలిగిన వాళ్ళు. దేవుడు ఎవరిని కాపాడతాడు? అమ్మా, దేవుడు ఎవరిని కాపాడతాడంటే మృదువైన స్వభావం. ఒక్క మాట అంటే ఓర్చుకోలేని వాళ్ళని కాదు, తెలివితేటలను ఉపయోగించే వాళ్ళని కాదు, నేను జ్ఞానవంతుడిని అనుకునే వాళ్ళని కాదు. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు, ప్రభువా మాకెవరు లేరు నాయనా, అయ్యా మాకు ఆధారం నువ్వే అని ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి, నేను ఎట్టగానే చేయగలను, నేను ఏదేం చేయగలను, నాకు తెలివితేటలు ఎక్కువ, నేను తెలివి ఉపయోగిస్తానంటే వాళ్ళకి ఏ సహాయం కూడా దొరకదు దేవుడి దగ్గర. చాలామంది తెలివి ఉపయోగించి భక్తి చేస్తున్నారు. తెలివితేటలు ఉపయోగించి భక్తి చేస్తే ప్రయోజనం లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సాధువైన మృదువైన స్వభావం నీకు ఉండాలి. నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నేను ఏదైనా చేయగలను అనుకునే మనసు నీకుంటే నీకు దేవుడి సహాయం అక్కర్లేదు. ఎందుకంటే నీకు తెలివి గలవాడివి కదా, నువ్వు దాంట్లోంచి తప్పించుకోగలవు. సముద్రంలో పడినా నువ్వు బయటికి రాగలవు, నదిలో పడినా బయటికి రాగలవు, అగ్నిలో పడినా బయటికి రాగలవు.
వీళ్ళు మనం చూస్తాం కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని మనం చూస్తాం. సాధువైనట్టి మృదువైనట్టి స్వభావం కలిగిన వారు కనుక వాళ్ళు అగ్నిలో పడినా కానీ వీళ్ళు తప్పించుకోలేరు. వాళ్ళు అందుకే మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. తప్పించగలిగిన వాడికి, విడిపించగలిగిన వాడికి, విమోచించగలిగిన వాడికి, మమ్మల్ని ఇదిగో ఈ అగ్నిలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురాగలిగిన ఆ దేవునికి వాళ్ళు ఏం చేశారంట? వినయంతో ప్రార్థన చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర వినయం ఉండాలి, విధేయత ఉండాలి. జ్ఞానము పనిచేయదు, తెలివితేటలు పనిచేయవు. తెలివితో ఇది భక్తి అని మనం నడుచుకుంటే ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో మన రూపాన్ని దేవుడు చూస్తాడు. వారు దేవుని కొరకు నిలిచారు, దేవుని కొరకు ప్రయాసపడ్డారు, దేవుని కొరకు చావటానికైనా సిద్ధపడ్డారు. అగ్నిలో పడితే చావటమే, కాలిపోవటమే, బూడిదవటమే కానీ దాంట్లో నుంచి విడిపించటం సాధ్యం కాదు. గనుక అయ్యా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నామని ప్రభువుకు అప్పగించుకున్నారు. కనుక దేవుడే వారితో ఉండి అగ్నిలో ముగ్గురునేస్తే నలుగురయ్యారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలివితేటలు ఉపయోగిస్తావేంది నువ్వు? దేవుడి దగ్గర మన తెలివితేటలు ఏమైనా పనిచేస్తాయి? ఆ భక్తిలో ఎన్ని తెలివితేటలోనండి. అందుకనే చాలామంది జీవితాలు మారకపోవటానికి కారణం అదే. చాలామంది దేవునికి విధేయులు కారు, తెలివితేటలు ఉపయోగిస్తారు. ప్రభు అయితే అన్నాడు, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించాడు. కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కృంగియుండగా ఆయన ఏం చేశాడంట? నేను ఎట్టకట్ట లెగుస్తానో, నాకు నిచ్చెన ఉంది, నాకు బలవంతులు ఉన్నారు, నన్ను లేపుతారని ఆయన అనలేదంట. ఆయన సాధువైన మనసు కలిగి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను కృంగిపోయిన స్థితిలో ఆయన నన్ను ఏం చేశాడు? అమ్మ ఆయనాలి ఏం చేశాడు? నన్ను లేవనెత్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మనం తెలివితేటలు ఉపయోగించకూడదు. దేవుడి దగ్గర తెలివితో భక్తి చేసేవాళ్ళు దేవుడి దృష్టిలో వంచకులు అవుతారు. భక్తి దేవునికి ఇష్టమైనట్టు చేయాలి, తెలివితో కాదు. ప్రార్థన రంగంలో మోకరిల్లు ఎక్కడో ఆలోచించుకోవటం, ప్రార్థన అని చెప్పి లాస్ట్లో ఆమె నేను టయానికి రావటం, వచ్చేళ్ళామని పేరే. దేవుని బిడ్డలైన మనము తెలివితేటలు దేవుని ఎదుట పనికిరావు. ఇట్లా తెలివిగా అన్యాయంగా ఈ భక్తి చేస్తున్నప్పుడు దేవుని దృష్టిలో అమ్మా ఏం చేయాలి? అమ్మాయి ఇప్పుడు అది వాయించాలా? దేవుని దృష్టిలో మనము ఆయన ఎదుట ఆయన అవమానపరుస్తున్నామని ఆయన ఫీల్ అవుతాడు. తెలివి కాదు కావాల్సింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు తెలివి ఉపయోగించాల. చస్తే దేవుడి కోసమే, బ్రతికినా దేవుని కోసమే, ప్రార్థించేది ఆయన్నే, పూజించేది ఆయన్నే అని ఆయన కోసం బ్రతికారు కనుక అగ్నిగుండంలో దేవుడు తోడుగా ఉన్నాడు, సింహాల బోనులో దేవుడు తోడుగా ఉండి వారిని సంరక్షించారు. వారిని ఇదిగో విధేయులుగా వారిని ఎంచాడు. వారిని బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించాడు. ఆయన లిఖించాడు. మన భక్తి ఎట్లాగుంటుంది? ప్రభు అన్నాడు, యెహోవా సాధువులను కాపాడతాడు. సాధు గుణం కావాలి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు, మృదువైన స్వభావం కావాలి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, వినయ మనస్సు కలిగిన వారంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక సామాన్యులంగా మనం రావాలి. రాజు అయినా, ధనవంతుడు అయినా, నువ్వు ఉద్యోగస్తుడు అయినా, పేదవాడు అయినా, ఇదిగో బలహీనుడు అయినా, కూలి పని చేసుకునేవాడు అయినా, ఎవడైనా కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సాధువైన మనసు కలిగిరా. అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను రక్షిస్తాడు.
సామాన్యులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. ఆయన బైబిల్ గ్రంథంలో చూడండి, దావీదును మనం చూస్తే గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు హెచ్చించాడు. సాధువైన మనస్సు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండే మనస్సు కలిగిన వాళ్ళు సాధువులుగా ఉంటే మనకి క్షేమం కలుగుతుందని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు, ఒకళ్ళకొకలాగా చేసే దేవుడు కాదు. ఆయన అడిగిన వారికి ఇచ్చే దేవుడు. వారి పరిస్థితులను బట్టి వారికి సహాయం చేసే దేవుడు కనుక ఆయన పక్షపాతి కాదు. ఆయన ఎవరి వైపు చూస్తాడు? కృంగిన వారిని, ఆశ్రయం లేక చూస్తున్న వారి వైపు దేవుడు చూస్తాడు. అన్నీ ఉన్న నీకెందుకు చూస్తాడు? కడుపు నిండుతుంది, నిద్రపోతున్నావు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు, నొక్కాల్సిన నొక్కుతున్నావు, తినాల్సింది తింటున్నావు, మింగాల్సిన మింగుతున్నావు, తాగాల్సినవి తాగుతున్నావు, అన్నీ చేస్తున్నా నీతో ఆయనకేం పని? వేదనతో పాట ఉంది కదా, వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది, బాధల వలయంలో చిక్కి వేదనతో బహుగా సొక్కి మనసు మూగగా మూల్గుచున్నది. అట్లా మూలిగే వాళ్ళని దర్శిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగుల పరిస్థితి అదే. ఎవరు లేరు, అండదండలు లేని పరిస్థితుల్లో దేవుడు వారు ఎదుట కనపడంగానే ప్రభువా అని కేకలు వేశారంట. మమ్మల్ని విడిపించువాడవో, మమ్మల్ని రక్షించువాడవో, మమ్మల్ని శుద్ధీకరించువాడవో నీవే అని ఒక దృష్టితో వాళ్ళు ప్రభువుని కేకలేస్తున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నా నీవు ఏ హృదయంతో వచ్చావు? అహంకార దృష్టితో వచ్చావా? సాధువైన మనసుతో వచ్చావా? ఏమి లేకపోయినా అహంకారం ఎక్కువ మనకి. కోపం, అహంకారం అంటే కోపం. ఏముందని నీకు కోపం? తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాళ్ళం మనం. ఏ సమయం ఏ గడియో తెలియదు మనం వెళ్ళటానికి. నీ ఎత్తు హైటు పొడుగు చూసుకొని, నీకున్న ధనాన్ని చూసుకొని నువ్వు హెచ్చుగా ఫీల్ అవటానికి వీల్లేదు. ధనవంతుడు అయినా నువ్వు దేవుని సన్నిధిలో సాధువై నీ సమస్యకు జవాబు అడగాలి. దేవుని సన్నిధిలో మోకరిల్లి కేకలేయాలి, సహాయం చేయమని అడగాలి. అప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇటువంటి వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఆసరా లేని వాడికి నీకేం పని? నీ చుట్టూరు అడగగానే ఇట్ట ఇసిరేసే వాళ్ళే ఉన్నారు. ఇంక నీకు ఆసరా ఏంది? ఏదో పథకం కూడా ఉందనుకుంటా, ఆసరా పథకం. ప్రియదేవుని బిడ్డలారా ఆసరా గురించి చెప్పట్లేదు, కానీ దేవుడు నిరాశ్రులైన వారికి, కృంగి ఉన్న వారికి, ఎవరో సహాయము లేని వారికి ఆయన ఏం చేస్తాడంట? ఆసరా లేకపోతే ఆశ్రయంగా ఆయన నుండి సహాయం చేస్తాడంట. అల్పజీవులు, బలహీనులైన వారికి ఆయన సహాయం చేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి అడగకుండా వెళ్ళేవాడు. వచ్చాడు కదా ఇద్దరు వచ్చారు దేవుని సన్నిధికి. ఒక ఆయనేమో గుండె బాదుకొని అరుస్తున్నాడంట, నేను పాపిని, దౌర్భాగ్యుణ్ణి, అయ్యా నీకు వ్యతిరేకంగా నడిచిన వాడిని, నన్ను క్షమించు, నన్ను కరుణించుమని కేకలేశాడు. ఎప్పుడన్నా అడిగామా ఈ మాటలు మనం దేవుని సన్నిధిలో? అంతే, అదే గుండెతో వస్తాం, అదే గుండెతో వెళ్తాం. ఆ కఠినమైన గుండెతో వస్తాం, కఠినమైన గుండె. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి వచ్చిన మనము, అయ్యా నీ ఆశ్రయము నాకు కావాలి ప్రభా, నీ ఆదరణ నాకు కావాలని. ఈ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కుష్ఠరోగులు. అందుకని కేకలు వేశారు. ఈనాడు దేవుని మందిరంలో ఆ హృదయం ఉన్నట్లా, ఆ వేదన ఉండట్లా, ఆ బాధ ఉండట్లా, కనికరం మనస్సు ఉండట్లా, దేవుణ్ణి అడగాలని తపన లేదు మనుషుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా అలా అటువంటి వారికి, ఆ అల్పజీవులైన వారికి, ఆ బలహీనులకి దేవుడు సహాయం చేస్తాడంట. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా సాధువులను కాపాడతాడు. సాధువులను కాపాడతాడు. సాధువు ఎవరు? దావీదు. బలవంతుడెవరు? గొలియాతు. సాధువును కాపాడటానికి బలవంతుడిని
వేసి పడేశాడు దేవుడు. నువ్వు సాధువా, నువ్వు బలవంతురాలువా, నిన్ను నెయ్యాలా ఉంచాలా? అమ్మా, నిన్ను నెయ్యాలా ఉంచాలా? నువ్వు సాధువా బలవంతురాలువా? నాకు జ్ఞానం లేదు ప్రభువా, సహాయం చేయమని అడుగుతున్నావా? నాకు కొమ్ములు తిరిగిన జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నావా? నీ జ్ఞానం తీసి పక్కన పెట్టేసే. నీ జ్ఞానము ఇదిగో ఈ లోక రీతిగా పనికి రావచ్చేమో, కానీ దేవుని జ్ఞానము చేత మనల్ని నింపబడాలి. దేవుణ్ణి అడగాలి. ఆ ఉన్నతమైన దేవుని జ్ఞానము మనల్ని పరిపూర్ణులుగా చేయగలిగింది. ఆ దేవుని జ్ఞానము మనల్ని కాపాడుతుంది. ఆ జ్ఞానము మనల్ని ఆశ్రయంగా మనకు తోడుగా ఉంటుంది. ఆ జ్ఞానం కొరకు మనం దేవుణ్ణి అడగాలి. మనం చెప్పుకున్నాం, మానవుడు ఆ దేవుణ్ణి చూసినప్పుడు ఆ ముఖంలో ఏం కనపడుతుందంట? కవళెక్కలు కనపడతాయి, ఆనందం కనపడుద్ది, ఆ వెలుగు కనపడుతుంది. దేవుని సన్నిధికి వచ్చిన నీలో ఏ వెలుగు కనపడుతుంది? ఆరిపోయే దీపంలా ఉంటుంది కదా. ప్రియ దేవుని బిడ్డలు, ఏందో నీ బాధ చెప్పు, నీ గురించి ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధికి రావాల్సిన ఎవరంటే బాధ కలిగిన వాళ్ళు, ఇబ్బంది ఉన్నవాళ్ళు, కష్టం ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు రావటంలో తప్పు లేదు, కానీ ఏ బాధ లేదన్న వాళ్ళు అవసరంలా దేవుడు వాళ్ళకి అడగాలి. దేవుణ్ణి అడగాలి. ఆయన చూడగానే మన పరిస్థితులు మనకు అర్థమై దేవుణ్ణి కేకలేసి అడగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సహాయం మనకు అందుతుంది అంటాడు. ఇక్కడ మనం చూస్తాం కదా. ఇక్కడ చూస్తే లోకాసు వార్త 4వ అధ్యాయం 38వ వచనం చదువమ్మా. ఏం చదివమ్మా? లోకాసు సువార్త 4:38. యోహాను సువార్త చదవమ్మా. ఆయన శిష్యులతో దోణి ఎక్కిన కదా. అది చూడండి అమ్మ, ఎక్కడ ఉందో. మత్తయి సువార్త 4వ అధ్యాయం చదవమ్మా. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కళమైను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు దోణి అమరమున తలగడ మీద నిద్రించుచున్నాడు. దోణి అమరము మీద అంటే దోణి వెనక భాగాన వాళ్ళు రెస్ట్ తీసుకునే స్థలం ఒకటి ఉంటుంది. ఆ స్థలములో ప్రభు నిద్రిస్తూ ఉన్నాడంట. అక్కడికి ఆ శిష్యులు వచ్చి ప్రభువుని లేపుతున్నారు. తుఫాను వచ్చింది, మేము ఇబ్బందిలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ఇగో ఈ దోణి మునిగిపోబోతుంది. ఎవరికి కావాలి దేవుడు? ఆపదలో ఉన్న వాళ్ళకి దేవుడు కావాలి.
అప్పుడు ఆయన ఎట్లా కనపడతాడు? ఒక వెలుగుగా, ఒక సహాయకుడుగా, ఒక ఆశ్రయంగా, ఆయన రక్షించేవాడిగా కనపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిష్యుల జీవితంలో కూడా యేసుప్రభు వారు పగలంతా బోధ చేసి అలసిపోయి అమరమున నిద్రపోతూ ఉన్నాడు. ఆయన ఒక నావికుని స్థానంలోనే ఉన్నాడు. ఆయన నావికుడు ఎక్కడుంటాడో, నడిపించేవాడు ఎక్కడుంటాడో అదే స్థానంలో ఉన్నారు. శిష్యులు అక్కడ కలుగుతున్న ఆ గాలిని, అక్కడ కలుగుతున్న ఆ అలలను చూసినప్పుడు వీళ్ళు ఆందోళన చెందారు. ఎవరికైనా కలిగిద్ది ఆ ఆందోళన. కలిగినప్పుడు మనం ఏం చేయాలి? మేము ఆపుతాం, మేము చేస్తాం, మేము చూస్తామని వాళ్ళ ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఒకరికొకరు శిష్యులతో చెప్పుకుందామా, మనం ఇది ఆపుదామా, మనం అది చేద్దామని చెప్పలా. వాళ్ళు వెంటనే ఆయన దోనె అమరమున తలవాల్చి ఉండగా వాళ్ళందరూ ఏం చేశారు? వచ్చి, అయ్యా మమ్మల్ని రక్షించవా, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, చింత లేదా అని అనిరి. వాళ్ళు ఏం చేశారు? కేకలేశారంట ఆయన దగ్గరికి వచ్చి. ఆ ఆందోళన చూసినప్పుడు, ఆ భయము చూసినప్పుడు, ఇదిగో చావు భయము చేత చనిపోతామని, మునిగిపోతామని భయముతో వాళ్ళు ఏం చేశారు? ప్రభువు దగ్గరికి వచ్చి ఆ కేకలో మనం వింటా ఉన్నాం. నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అని ఆయన దగ్గరికి వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేమని దేవుని దగ్గరికి వస్తున్నావు? ఏ పరిస్థితుల్లో మనం దేవుని దగ్గరికి వస్తున్నాం? దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో ఎట్లాగ ఉంటున్నాం? ఏమని అడుగుతున్నాం? వీళ్ళు అడుగుతున్నారు, మేము నశించిపోతున్నాము. ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అంటున్నాడు. చింత లేదా అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఆందోళన ఏమన్నా మనకుందా ఈ జీవితంలో? ఆ భయం ఏమన్నా ఉందా? ఆ భయము, ఆందోళన కలిగిన వారు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలలో ఒక కాంతిని మనం చూస్తాం. వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని మనం చూస్తాం. వీళ్ళు లేచి ఆయన వెంటనే దాన్ని ఏం చేశాడంట? గద్దించగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు నిద్రపోతున్నాడు? ఆయన కొనుక్కొని నిద్రపోని దేవుడు కదా. ఆయన పగలంతా బోధించాడంట. ఆయన అలసిపోయి నిద్రపోతున్నాడంట. ఆయన కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. కానీ మనకు వస్తున్న పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంది? ఆయన్ని అడగాలి. మా ముందున్న దేవుడు ఆయన, మా రక్షకుడు ఆయన, మమ్మల్ని విమోచించేవాడు ఆయనే అని అడగాలి. ఈ శిష్యులు చేసిన పని అదే. దేవుని సన్నిధికి వచ్చి కేకలేస్తున్నారు. అక్కడ 27వ వచనం చూడమ్మా, 27వ వచనం. మరియు ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు, మేలుకొనుచు ఉండగా వాళ్ళకు తెలియని రీతిగా ఆ మొక్కలు మొలిచి పెరిగినట్లు దేవుని రాజ్యం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కలు మనం ఏం చేస్తాం? ఆ విత్తనాలు విత్తి వచ్చేస్తాం. అవి ఎప్పుడు ఎదుగుతాయో తెలియదు. యేసు ప్రభువు కూడా ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ బాధ్యతను కూడా దేవుడు మనకిచ్చాడు. మనం కూడా ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటిస్తున్నాం. ఆ మొక్క ఎప్పుడు వచ్చిందో తెలియదు. రాత్రి చదవమ్మా మాట ఒకసారి. మరియు ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొనుచుండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విత్తనము నాటామే అనేది ఎప్పుడు ఎదుగుతుందో తెలియదు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. అట్లానే దేవుని రాజ్యము కూడా పెరుగుతూ ఉందంట. ఆయన నిద్రపోతున్నాడు. విత్తాడు, విత్తనాలు విత్తాడు, సువార్త ప్రకటించాడు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో కలిగిన
ఆ శ్రమలో శిష్యులు దేవుని దగ్గరికే వచ్చారు. అయ్యా ఇదిగో ఈ దోణి మునిగిపోయేటట్లుంది, అలలు మా మీద ఉప్పొంగి మా మీదకి వస్తున్నాయి, గాలి మమ్మల్ని కొడుతుంది. ఇవన్నీ ఏంది? పరిస్థితులు తారుమారైపోవటం జీవితాల్లో. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరిని అడగాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని అడగాలి. అక్కడ కుష్ఠరోగులు అడిగింది అదే, ఇక్కడ దావీదు సాధువైన మనస్సుతో దేవుని సన్నిధికి వెళ్ళి అడిగింది ఆయనే, కృంగిన వారిని రక్షించేది ఆయనే అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు వారు అమరమును నిద్రపోతూ ఉండగా శిష్యులు వచ్చి, అయ్యా అలల చేత కొట్టబడుతున్నాం, మా సహాయం చేయవా, మమ్మల్ని రక్షించవా అన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి మనం చేయాల్సిందేంది? ఆయన రక్షించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు కనుక ఆయన సన్నిధిలో మనం అడగాలి. చూడండి అక్కడ కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి యెహోవా ఆధారమై ఉంటే పండుకొని నిద్రపోయి మేలుకుంటాం. నీ ఆందోళన అన్నిటినీ ఆ దేవుని ఎదుట చెప్పుకుంటే ఆ సముద్రపు పొంగును అణిచిన దేవుడు, ఆ అలలను అణిచిన దేవుడు, ఆ గాలి తుఫానును అణిచిన దేవుడు మనల్ని కూడా నిమ్మళంగా ఉంచగలిగిన వాడు. ఆయన ఎదుట మనం ఏం చేయాలి? అడగాలి, ఆయన్ని కేకలేయాలి, ప్రభువా మాకు సహాయం చేయవా అని. చదువమ్మ అక్కడే 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును అన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మన ఎదుటిగా ఉంటే, అక్కడ ఈ పరిస్థితుల్లో మనకు దేవుడు అండగా ఉంటే మనం ఏం చేస్తామంట? నెమ్మదిగా ఉండగలిగి. నెమ్మది లేని పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, అడుగు దేవుడిని, కేకలే, అయ్యా నాకు సహాయం చేయమని. వచ్చి వరకునే వెళ్ళ మాకు. దేవుని సన్నిధిలో అడిగితే నీకు ప్రతిఫలం ఉంటుంది. దేవుని సన్నిధిలో అడిగితే నీ సమస్యకు జవాబు ఉంటుంది. వాళ్ళు కుష్ఠరోగులు అడిగారు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. వాళ్ళు దారిలో వెళుతూ ఉండగానే, యాజకుల దగ్గరికి వెళుతూ ఉండగానే స్వస్థత పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వెళుతూ ఉండగానే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు జరగాలంటే నీ సమస్య ఏందో, దేవుడు నీ ఎదుట ఉన్నాడు, అడుగు. అక్కడ ఆయన సన్నిధిలో అడుగుతూ ఉండగానే దేవుడు నీ సాత్వికమైన మనసు చూసి, నీ దీన మనసు చూసి, ఇదిగో నువ్వు కృంగిపోయిన విధానాన్ని చూసి, నీ బలహీనత చూసి, నీ పక్షంగా దేవుడు కార్యాలు జరిగించగలిగిన వాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. వచ్చి మెదలకుండా వెళ్ళమాకు, గర్వంగా వెళ్ళమాకు, అహంకార దృష్టితో దేవుని సన్నిధికి రామాకు. దేవుడు నా సహాయకుడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఇదిగో నా ఆదరణకర్త, ఇదిగో నాకు సహాయం చేస్తాడు. ఇదిగో ఇటువంటి అలలు, గాలి తుఫాను నా మీదకు లెగుస్తూ ఉన్నప్పుడు దాన్ని అణచగలిగిన దేవుడు ఆయనే. ప్రభువా మమ్మల్ని రక్షించవా అని అడుగు. దేవుడే నీకు సహాయం చేసి నిన్ను విడిపించేవాడు. ఆ పరిస్థితులు అన్నాడు, నేను పండుకొని, యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? అమరమున నిద్రిస్తున్నాడు. నా తండ్రి నా పక్షంగా ఉన్నాడు. శిష్యులు, ఇదిగో మా దేవుడు, మా ప్రభు మా దగ్గర ఉన్నాడు, అయ్యా మాకు సహాయం చేయవా అని అడుగుతున్నారు. దేవుని సన్నిధికి వచ్చి అడగకుండా వెళ్ళిపోతున్నావేమో. ఎన్నో సంవత్సరాలుగా నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావేమో. నీ సమస్యకు జవాబు రాకుండా వెళ్ళిపోతుందేమో. కృంగిన మనసుతో ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎట్లా చేస్తాడు? వాళ్ళు అడిగారు, మేము నశించిపోతున్నాము. చూడండి అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమై ఉన్న దేవుడు, ఆనాడు గుడారములో ఉన్న దేవుడు, ఆనాడు ఆలయములో ఉన్న దేవుడు, ఆనాడు వాక్యమై ఉన్న దేవుడు ఏం చేశాడంట? మనుషుల మధ్యలో తిరగటానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల మధ్యలోకి వచ్చారు. వారి సమస్యలు, వారి పరిస్థితులు, వాళ్ళు పడుతున్న వేదన, వాళ్ళ స్థితిగతులను మార్చటానికి దేవుడు మన మధ్యకి దిగి వచ్చాడు. మన మధ్యకి దిగి వచ్చిన దేవుడు ఆయన. మనల్ని మన స్థితిగతులను మార్చటానికి, మన సమస్యల నుండి విడిపించటానికి దేవుడే దిగి వచ్చాడు. ఎట్లాగొచ్చాడంట? శరీరధారిగా దిగి వచ్చాడు. శరీరధారిగా దిగి వచ్చిన దేవుడే ఆ ధోనిలో అమరమున నిద్రిస్తూ ఉన్నవాడు. ఆయన దగ్గరికే శిష్యులు వెళ్ళి అడిగారు. ఆయన మాట పలకగానే ఏమైందంట? సముద్రం నెమ్మళించింది, గాలి ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది. నా జీవితాల్లో, మన జీవితాల్లో ఇటువంటి సమస్యలు ఏదున్నా కానీ ప్రభువుని ఎదుటే ఉన్నాడు. అడుగు. ఆనాడు గుడారాల్లో ఉన్న దేవుడు, ఆనాడు ఆలయంలో ఉన్న దేవుడు ఈనాడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆనాడు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచిన దేవుడు, సముద్రం మీద నడిచిన దేవుడు ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడుగా నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నీ ఎదుట ఉన్న ఆ దేవుణ్ణి అడుగు. నీ సమస్య ఏదో. వీళ్ళు కేకలేశారు, కుష్టి రోగులు కేకలేశారు. అప్పుడు దాకా వేదనతో ఉన్నారు, అప్పుడు దాకా గుండెలు అవిసేటట్లుగా ఏడ్చారు. నా పిల్లలు చూడలేదు, నా కుటుంబాన్ని చూడలేదు, సమాజాన్ని చూడలేదు, సమాజానికి వెళ్తే వెళ్ళివేస్తున్నారు, మమ్మల్ని నెట్టేస్తున్నారు, ఊరి చివరు ఉంచారు. అయ్యా నువ్వు మాకు కనపడ్డావని కేకలు వేసి దేవుడు మా ముందున్నాడని వారు ఎరిగి కేకలు వేసి ఆ ప్రభు ద్వారా స్వస్థత పొందారు, ఆ ప్రభు ద్వారా విడుదల పొందారు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎంతో కాలంగా అడగకుండానే, లేకపోతే నాకంతా తెలుసుకొనుకొని అహంకారంతో విర్రవిగే మనసుతో వచ్చి దేవుణ్ణి ఏది అడగకుండా వెళుతున్నావేమో. అడుగు. మనుష్య కుమారుడు మన మధ్యలో ఉన్నాడు. మనుష్య కుమారుడు మన మధ్యకు దిగి వచ్చాడు. మనుష్య కుమారుడు ఆత్మరూపాన మన మధ్యలో ఉన్నాడు. నీ సమస్య ఏదైనా ఈ దినము దేవుడు తీర్చబోతున్నాడు. ఈ దినము దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ వ్యాధి, బాధ, సమస్య ఎటువంటిదైనా దేవుడు నీ పక్షంగా కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆనాడు ప్రత్యక్ష గుడారములో ఉన్న దేవుడు